గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సెకండ్ పేకంలోని బిజినెస్ అనలిటిక్స్ సంబంధించి ప్రీవియస్లో మనం ర్యాంక్ కొలేషన్ గురించి అలాగే కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ ర్యాంక్ కొలేషన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. అలాగే ప్రజెంట్ క్లాస్లో వచ్చేసరికి కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ ర్యాంక్ కొలేషన్ గురించి మనము డిస్కషన్ అనేది చేసుకుందాం. ఓన్లీ కొలేషన్ గురించి మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. సో మనకి ఇచ్చిన డేటా చూసుకుంటే ఈ విధంగా అనేది ఉంది. అది ఈ క్రింది దత్తాంశంతో ఎరువుల వాడకం పంట ఉత్పాదకాల మధ్య సహసంబంధం గణన చేయండి అన్నాడు. ఏమన్నాడు? ఈ క్రింది దత్తాంశంతో ఎరువుల వాడకం పంట ఉత్పాదకాల మధ్య సహసంబంధం గణన చెయ్యండి అన్నాడు. సో పిలిచిన డేటా చూసుకుంటే కనుక ఎరువుల వాడకం పంట ఉత్పాదకాలు మనకి ఎరువుల వాడకం చూస్తే దీంట్లో 15, 18, 20, 24, 30, 35, 40, 50 ఏమి ఇచ్చినామా? 15, 18, 20, 24, 30, 35, 40, 50 ఇవ్వడం జరిగింది. పంట ఉత్పాదకలు చూసుకుంటే 85, 93, 95, 105, 120, 130, 150, 160 ఇచ్చాడు మనకి ఐటమ్స్. 85, 93, 95, 105, 120, 130, 150, 160 ఈ విధంగా మనకి ఎరువుల వాడకం పంట ఉత్పాదకల మధ్య సహసంబంధం అనేది కనుక్కోమన్నాడు ఈ డేటా ఇచ్చి. సో కార్ల్ పియర్సన్ సహసంబంధం కనుక్కోమనేది మనము ఈ ఇచ్చిన డేటా ఆధారంగా అనేది మనము లెక్క పెట్టాలి. సో చూస్తే కనుక మొత్తం ఇక్కడ మనకి ఎన్ని అంశాలు ఉన్నాయి? మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంశాలు, మొత్తం 8 అంశాలు ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎరువుల వాడకం గురించి మనము ఎరువుల వాడకాన్ని X అనుకోవాలి. ఎరువుల వాడకాన్ని X అనుకుని పంట ఉత్పాదకాన్ని Y అని అనుకుందాం. సో ఇప్పుడు ఎరువుల వాడకాన్ని X అనుకుందాం. ఎరువుల వాడకాన్ని సో X వాల్యూస్ మనం చూస్తే కనుక మనకి చెప్పుకున్నాము 15, 18, 20, 24, 30, 35, 40, 50
ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూస్ అని చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ లో మనం ఏదైనా ఒక అజ్యూమ్ వాల్యూ అనేది తీసుకోవాలి. ఈ ఎక్స్ వాల్యూస్ లో మనం ఏం చేయాలంటే అజ్యూమ్ వాల్యూ అని మనము తీసుకోవాలి. ఏ వాల్యూ అని మనం తీసుకోవచ్చు. అయితే నేను అజ్యూమ్ వాల్యూని 30 కింద తీసుకోవడం జరిగింది. అజ్యూమ్ వాల్యూ 30 అనేది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే dx x minus a చేయాలి. dx వాల్యూ కావాలంటే x minus a చేయాలి. అంటే x లో నుంచి ఏ వాల్యూని మనం తీసివేయాలి. సో ఇప్పుడు మనకి చూస్తే కనుక x వాల్యూ ఫస్ట్ ఎంత ఉంది మనకి 15 ఉంది. సో ఈ 15 లో నుంచి 30 వాల్యూ తీసివేయాలి. 15 లో నుంచి 30 వాల్యూ తీసివేయాలి. సో 15 మైనస్ 30 చేస్తే ఎంత వస్తుంది మనకి -15 వస్తుంది తీసివేస్తే. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ 18 లో నుంచి 30 తీసివేయాలి. 18 లో నుంచి 30 తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది మనకి? ఎంత వస్తుంది? అలాగే మనము ఇప్పుడు ఈ 18 లో నుంచి 30 తీసివేయాలి. సో 18 మైనస్ 30 చేస్తే ఎంత వాల్యూ వస్తుంది? -12 అనేది వస్తుంది. -12. అలాగే నెక్స్ట్ వన్ 20 లో నుంచి 30 తీసివేయాలి. 20 లో నుంచి 30 అనేది తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది? -10. -10. అలాగే నెక్స్ట్ వన్ 24 లో నుంచి 30 తీసివేయాలి. 24 లో నుంచి 30 తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది? -6. అలాగే నెక్స్ట్ వన్ 30 లో నుంచి 30 తీసివేయాలి. ఎంత వస్తుంది మనకి? 0. అలాగే నెక్స్ట్ వన్ 35 లో నుంచి 30 తీసివేయాలి. 35 లో నుంచి 30 తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5. అలాగే 40 లో నుంచి 30 తీసివేయాలి. 40 లో నుంచి 30 తీసివేయాలి. ఎంత వస్తుంది? 10 వస్తుంది. అలాగే 50 లో నుంచి 30 తీసివేయాలి. 50 లో నుంచి 30 అనేది తీసివేస్తే ఎంత వస్తుంది మనకి? 20. సో ఇప్పుడు మొత్తం టోటల్ తీసేయాలి. టోటల్ చేస్తే మనకి ఇక్కడ మైనస్ వాల్యూస్ ఉన్నాయి, అలాగే ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. ప్లస్ వాల్యూస్ నుంచి మైనస్ వాల్యూ తీసివేయాలి. తీసివేస్తే రిమైనింగ్ ఎంత ఉన్నాయి మనకి? సిగ్మా dx -8. dx -8. ఓకేనా? ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లో మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ ని dx² అనేది చేయాలి. ఈ వాల్యూస్ ని dx² అనేది మనం చేయాలి. సో మొత్తం టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? dx -18 అనేది వస్తుంది. ఈ వాల్యూస్ మొత్తం ఏం చేయాలి? dx² చేయాలి. ఈ వాల్యూస్ మొత్తం అంటే -15 హోల్ స్క్వేర్, -12 హోల్ స్క్వేర్, -10 హోల్ స్క్వేర్, -6 హోల్ స్క్వేర్, 0 హోల్ స్క్వేర్, 5 హోల్ స్క్వేర్, 10 హోల్ స్క్వేర్, 20 హోల్ స్క్వేర్. ఆ విధంగా చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ వన్ -15 హోల్ స్క్వేర్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 15 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ? 225 వస్తుంది. 225 వస్తుంది. అలాగే -12 హోల్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 12 ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది మనకి? 12 హోల్ స్క్వేర్ చేస్తే 144. అలాగే నెక్స్ట్ వన్
మైనస్ 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ని హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి 100. అలాగే నెక్స్ట్ వన్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి 36. అలాగే నెక్స్ట్ వన్ 0 హోల్ స్క్వేర్ చేస్తే 0. అలాగే నెక్స్ట్ వన్ 5 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 25. అలాగే నెక్స్ట్ వన్ 10 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 100. అలాగే 20 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 400. సో ఈ విధంగా dx స్క్వేర్ వాల్యూస్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ప్రతి అంశాన్ని మనం ఏం చేయాలి హోల్ స్క్వేర్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీన్ని టోటల్ చేసేయాలి. టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకి సిగ్మా dx స్క్వేర్ టోటల్ చేస్తే 1030 వస్తుంది. టోటల్ ఎంత వస్తుంది 1030 అనేది టోటల్ వస్తుంది. ఓకేనా. ఇక్కడికి x సంబంధించి మనకి వాల్యూస్ అయిపోయి నెక్స్ట్ మన y కి సంబంధించి వాల్యూస్ అనేది మనం చూపించాలి. ఇప్పుడు y అంటే పంట ఉత్పత్తికి సంబంధించిన వాల్యూస్ మనం ఇక్కడ వేయాలి. సో ఇప్పుడు y లో చూస్తే 85 93 95 93 95 అలాగే నెక్స్ట్ వన్ 105 120 120 అలాగే నెక్స్ట్ వన్ 130 150 అలాగే నెక్స్ట్ వన్ 160 నెక్స్ట్ వన్ 160. సో ఇది y వాల్యూస్ లో మనకి అంటే ఉత్పత్తికి సంబంధించిన వాల్యూస్ అవి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ x లో ఏ విధంగా చేసామో సేమ్ y లో కూడా అదే విధంగా చేయాలి. మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి dx వాల్యూ కట్టాలి. dx x a. సో ఇప్పుడు దీంట్లో కూడా మనం ఏం చేయాలంటే అజ్యూమ్ వాల్యూ తీసుకోవాలి. మనం ఏదైనా ఒక అజ్యూమ్ వాల్యూ తీసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి మనం తీసుకుంటే కనుక 120ని అజ్యూమ్ వాల్యూ కింద తీసుకుంటాను. 120ని అజ్యూమ్ వాల్యూ కింద తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము ఈ x లో నుంచి ఏ వాల్యూస్ అనేది తీసివేయాలి. సో ఇప్పుడు ఈ 85 లో నుంచి 120 తీసివేయాలి. 85 నుంచి 120 తీసేస్తే dx వాల్యూ ఎంత వస్తుంది -35 వస్తుంది. -35 వస్తుంది. అలాగే 93 లో నుంచి 120 తీసివేస్తే ఎంత వాల్యూ వస్తుంది -27 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ ఈ 95 నుంచి 120 తీసివేయాలి. తీసివేస్తే ఎంత వాల్యూ వస్తుంది మనకి -25. అలాగే నెక్స్ట్ వన్ ఈ 105 లో నుంచి 120 వాల్యూ తీసివేయాలి. తీసివేస్తే -15 వస్తుంది. అలాగే నెక్స్ట్ 120 నుంచి 120 తీసేస్తే 0 వాల్యూ వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ 130 లో నుంచి 120 వాల్యూ తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది మనకి 10 అనేది వస్తుంది. అలాగే 150 నుంచి 120 తీసివేయాలి. 120 తీసేస్తే ఎంత వాల్యూ వస్తుంది dx వాల్యూ 30 అనేది వస్తుంది. అలాగే 160 నుంచి 120 తీసేయాలి. dx వాల్యూ ఎంత వస్తుందంటే 40 వస్తుంది. dx వాల్యూ ఎంత 40 వస్తుంది. సో ఈ విధంగా dx వాల్యూ x వాల్యూస్ ఏ విధంగా చేస్తామో సేమ్ y వాల్యూ కూడా సేమ్ అదే ప్రాసెస్ అనేది చేస్తాం. ఇప్పుడు మొత్తం మనం ఏం చేయాలంటే dx వాల్యూ మొత్తం టోటల్ చేసేయాలి. dx వాల్యూ మొత్తం టోటల్ చేసేయాలి. సిగ్మా dx టోటల్ చేస్తే ఎంత వస్తుంది మైనస్ ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. ప్లస్ నుంచి మైనస్ వాల్యూ తీసేయండి. ఎంత వస్తుంది మనకి -22 అనేది వస్తుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ d స్క్వేర్ చేయాలి. dx స్క్వేర్ చేయాలి అంటే ఐ మీన్ dy స్క్వేర్.
ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 35 హోల్ స్క్వేర్ చేయాలి, 27 హోల్ స్క్వేర్ చేయాలి, 25 హోల్ స్క్వేర్ చేయాలి, 15 హోల్ స్క్వేర్ చేయాలి, 0 హోల్ స్క్వేర్ చేయాలి, 10 హోల్ స్క్వేర్ చేయాలి, 30 హోల్ స్క్వేర్ చేయాలి, 40 హోల్ స్క్వేర్ చేయాలి. సో ఈ విధంగా మనం అన్నింటిలో కూడా హోల్ స్క్వేర్ చేసుకుంటూ రావాలి. హోల్ స్క్వేర్ చేసుకొచ్చిన వాల్యూస్ డివై స్క్వేర్ వాల్యూస్ మనం చూపించాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ ప్లస్. ఇప్పుడు 35 హోల్ స్క్వేర్ చేయాలి. 35 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 1225 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ 27 హోల్ స్క్వేర్ చేయాలి. ఎంత వస్తుంది మనకి? 729. అలాగే నెక్స్ట్ వన్ 25 హోల్ స్క్వేర్ చేయాలి. 25 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 625. 625. అలాగే 15 హోల్ స్క్వేర్ చేయాలి. 225. అలాగే హోల్ స్క్వేర్ చేస్తే 0 హోల్ స్క్వేర్ చేస్తే 0. 10 హోల్ స్క్వేర్ చేయాలి. ఎంత వస్తుంది? 100. అలాగే 30 హోల్ స్క్వేర్ చేస్తే 900. అలాగే 40 హోల్ స్క్వేర్ చేస్తే 1600. సో ఇప్పుడు మొత్తం ఈ డివై స్క్వేర్ వాల్యూస్ మొత్తం టోటల్ చేసేయాలి. డివై స్క్వేర్ సిగ్మా చేస్తే 5404 అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 5404 అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు డిఎక్స్ డివై చేయాలి. నెక్స్ట్ వన్ డిఎక్స్ డివై అనేది చేయాలి. డిఎక్స్ డివై అనేది ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనకి డిఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, అలాగే డివై వాల్యూస్ ఉన్నాయి. సో డిఎక్స్ డివై వాల్యూస్ మనం తీసుకోవాలి. డిఎక్స్ వాల్యూ ఉంది, అలాగే డివై వాల్యూ ఉంది. ఇది డివై ఓకేనా? అంటే y మైనస్ a అంటే చిన్న ఇంట్లో వస్తుంది. డిఎక్స్ వాల్యూ ఉంది, అలాగే డివై వాల్యూ ఉంది. సో ఈ రెండు ఇంటూ చేయాలి. అంటే మైనస్ మైనస్ ప్లస్ 15 ఇంటూ 35 చేయాలి. 15 ఇంటూ 35 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది మనకి? 525. 525 వస్తుంది వాల్యూస్. అలాగే నెక్స్ట్ వన్ మైనస్ ప్లస్ 12 ఇంటూ 27 చేయాలి. 12 ఇంటూ 27 చేస్తే ఎంత వస్తుంది మనకి? 324. అలాగే నెక్స్ట్ వన్ 10 ఇంటూ 25 చేయాలి. ఎంత వస్తుంది? 250 వస్తుంది. అలాగే 6 ఇంటూ 15 చేయాలి. ఎంత వస్తుంది? 90. అలాగే 0 ఇంటూ 0 చేస్తే 0. అలాగే నెక్స్ట్ వన్ 5 ఇంటూ 10 చేయాలి. ఎంత వస్తుంది? 50. అలాగే నెక్స్ట్ వన్ 10 ఇంటూ 30 చేయాలి. ఎంత వస్తుంది? 300. అలాగే నెక్స్ట్ వన్ 20 ఇంటూ 40 చేయాలి. ఎంత వస్తుంది? 800. సో ఇప్పుడు మొత్తం టోటల్ చేసేయాలి. సిగ్మా డిఎక్స్ డివై టోటల్ చేసేయాలి. టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 2339 వస్తుంది అనమాట. ఎంత వస్తుంది టోటల్? 2339 అనేది టోటల్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఇచ్చిన డేటా కాల్కులేట్ చేస్తాము. సో ఈ టోటల్ ఆన్సర్స్ తీసుకొని మనం బేస్ చేసుకుని మన ప్రిన్సిపల్ అనేది అప్లై చేసి దాని ద్వారా లెక్క అనేది చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ మనము ప్రిన్సిపల్ అప్లై చేయాలి. కాన్ఫిగరేషన్ యొక్క ప్రిన్సిపల్ అనేది అప్లై చేయాలి. సో చూస్తే కనుక
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ మొత్తం వేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ అంటే మనకి కాన్ఫిగరేషన్ సంబంధం అనుకున్న యొక్క ప్రిన్సిపల్ ఏంటి? R is equal to n sigma dx dy minus sigma dx into dy. Sigma dx into dy. Okay na? Into sigma dy by root n sigma dx square minus sigma dx whole square minus sigma whole square into root n sigma dy square minus sigma dy whole square. So ఇది కాలిక్యులేషన్ లేక సిగ్మా హోల్ స్క్వేర్ కాదు, సిగ్మా y స్క్వేర్. సో ఇప్పుడు మన కాలిక్యులేషన్ యొక్క ప్రిన్సిపల్ అనేది ఏ విధంగా అనేది ఉంటుంది. సో ఇది మనం అప్లై చేస్తే కనుక మనము r is equal to n వాల్యూస్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 8. n వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 వాల్యూస్ అనేవి n వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో తర్వాత 8 ఇంటూ మనకి సిగ్మా dx dy ఎంత వచ్చింది? లాస్ట్ మనకి 2339 మైనస్ సిగ్మా dx వాల్యూ ఎంత? -8 ఇంటూ సిగ్మా dy వాల్యూ ఎంత? -22 బై రూట్ n వాల్యూ 8. అలాగే సిగ్మా d స్క్వేర్ వాల్యూ ఎంత? 103 మైనస్ సిగ్మా d స్క్వేర్ వాల్యూ ఎంత? స్క్వేర్ -8 హోల్ స్క్వేర్ ఇంటూ అలాగే n 8 ఇంటూ సిగ్మా dy స్క్వేర్ వాల్యూ ఎంత? 5404 మైనస్ dy హోల్ స్క్వేర్. dy వాల్యూ ఎంత? -22 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు డైరెక్ట్ చేసేస్తే కనుక మనం r is equal to 8 into 2339 చేస్తే ఎంత వస్తుంది మనకి? 18279 మైనస్ ఇప్పుడు 8 into 22 చేస్తే ఎంత వస్తుంది? 176 బై ఇప్పుడు 8 into 130 ఎంత వస్తుంది? 8240 మైనస్ రూట్ మైనస్ 8 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 64 ఇంటూ 8 into 5404 చేస్తే ఎంత వస్తుంది? 43,232 రూట్ మైనస్ 22 హోల్ స్క్వేర్ చేస్తే 484. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ తీసివేయాలి. సో ఇప్పుడు r is equal to ఈ వాల్యూ తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 18536 బై ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకుంటూ రావాలి. 8176 into
అలాగే ఈ వాల్యూ కూడా తీసేద్దాం. 42748. దీనికి రూట్ కలిపేస్తే టోటల్ గా ఎంత వస్తుంది? బై 9042 ఇంటూ 90.42 into 206.76. Next one, R is equal to 18536 by మీరు ఇంటూ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? 18695. 5.24 వస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? రెండు క్యాన్సిల్ చేస్తే R is equal to 0.99. R is equal to 0.99 వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా కాన్ఫిగరేషన్ సహసంబంధం అనేది ఈ విధంగా అనేది కాల్కులేట్ చేస్తారు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక కాన్ఫిగరేషన్ సహసంబంధం యొక్క కొనకం ప్రిన్సిపల్స్ వస్తే కనుక n సిగ్మా dx dy మైనస్ n సిగ్మా dx dy మైనస్ sigma dx into dy by root n sigma dx square minus sigma dx whole square into root n sigma dy square minus sigma dy whole square. ఇది మన కాలిక్యులేషన్ సహసంబంధం యొక్క ఫార్ములా. సో మన ఈ ఫార్ములా అప్లై చేస్తే కనుక n అంటే అంశాల సంఖ్య, మొత్తం మనకి 8 ఉన్నాయి. సిగ్మా dx dy వాల్యూస్ మనకి ఎంత వచ్చింది టోటల్ అక్కడ వేసుకున్నాం. సో ఎంత వచ్చిందంటే 2339 వచ్చింది. మైనస్ సిగ్మా dx వాల్యూ ఇక్కడ మనం వేసుకున్నాం -8 వచ్చింది. సిగ్మా dy వాల్యూ ఎంత వచ్చిందంటే అక్కడ టోటల్ మనకి -22 వచ్చింది. సో బై రూట్ n వాల్యూ అంటే 8 ఇంటూ సిగ్మా dx స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? మనం ఇక్కడ dx స్క్వేర్ చేస్తే వాల్యూ వచ్చింది 1030 వాల్యూ వచ్చింది. మైనస్ n అలాగే dx హోల్ స్క్వేర్ వాల్యూ -8 హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ 8 అలాగే మనకి సిగ్మా dy స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? మనం టోటల్ చేసి ఉందాక 5404 వచ్చింది. సో 8 ఇంటూ 5404 మైనస్ -22 హోల్ స్క్వేర్. నెక్స్ట్ వన్ చేస్తే కనుక మనకి 1827 అని ఏ విధంగా వచ్చిందంటే 8 ఇంటూ 2339 చేస్తే మనకి 18279 అనేది వస్తుంది. మైనస్ అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ఇంటూ 22 చేస్తే కనుక మనకి 176 అనేది వచ్చింది. బై అలాగే 8 ఇంటూ 1030 చేస్తే కనుక 8240 వచ్చింది. మైనస్ 8 హోల్ స్క్వేర్ చేస్తే కనుక 64 వచ్చింది. ఇంటూ 8 ఇంటూ 5404 చేస్తే కనుక 43232 వచ్చింది. మైనస్ 22 హోల్ స్క్వేర్ చేస్తే కనుక 484 అనేది వస్తుంది. ఇప్పుడు 18279 మైనస్ 176 చేస్తే కనుక మనకి 18536 వచ్చింది. అలాగే 8240 నుంచి 64 తీసేస్తే కనుక 8176 వచ్చింది. ఇంటూ అలాగే 4323 మైనస్ 484 చేస్తే కనుక 42748 అనేది వచ్చింది. ఇప్పుడు మనకి దీనికి రూట్ కట్టాలి. సో ఈ వాల్యూస్ రూట్ కడితే కనుక r is equal to 18536 by 8176 రూట్ కడితే 90.40 వచ్చింది. 42748 కడితే కనుక 206.76 వచ్చింది. ఇప్పుడు రెండు ఇంటూ చేసేయాలి. ఇంటూ చేస్తే కనుక మనకి ఎంత వచ్చిందంటే 1869695.24 వచ్చింది. సో ఇప్పుడు 18536 by 18695.24 చేస్తే కనుక కాలిక్యులేషన్ సహసంబంధం యొక్క ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.99 అనేది కాలిక్యులేషన్ సహసంబంధం యొక్క ప్రిన్సిపల్ ఆన్సర్ అనేది అంత వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ.